కస్టమ్స్ నుండి ఫోన్ చేశాం, ఇన్కమ్ ట్యాక్స్ నుండి ఫోన్ చేశామని మనతో చెప్పి మన భాషలోనే మాట్లాడి మనల్ని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నటువంటి ముఠాలు ఈ మధ్యన దొరికినాయి. దాని వెనకాల ఉన్న సూత్రధారులు వేరే దేశాల్లో ఉన్నారు. వాళ్ళు అన్యాయంగా అక్కడ ఉద్యోగాలు అనుకుని వెళ్ళారు. ఆ తర్వాత అక్కడ చిక్కుబడిపోయారని మన రాయబార కార్యాలయం వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఆ ఉదంతం వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ గురించి బాబు కొల్లాడ గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఈ మధ్య విడుదలైన ఆడి జీవితం ది గోట్ లైఫ్ అనే మలయాళ సినిమా చూసే ఉంటారు. ఉద్యోగం కోసం గల్ఫ్ వెళ్ళిన అమాయకుడిని మోసం చేసి ఎడారిలో పశువుల కాపరిగా బానిసగా మార్చేసిన అరబ్ షేక్ మనకి ఈ కథలో కనిపిస్తాడు. తిండి పెట్టకుండా కనీసం నీళ్లు కూడా ఇవ్వకుండా ఎడారిలో గుడ్డు చాకరీ చేయించుకునే కర్కశకులు మనకి ఈ సినిమాలో కనిపిస్తారు. అచ్చం అట్లాంటి కథలే దాదాపుగా సంవత్సరం నుండి కాంబోడియా, ఫిలిప్పైన్స్ లాంటి దేశాల్లో వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మోసపోయిన వాళ్ళందరూ నిరక్షరాస్యులు కాదు, బాగా చదువుకున్న భారతీయులే. డేటా ఎంట్రీ జాబ్స్ ఆఫర్ చేస్తామని ఆన్లైన్లో వచ్చే ప్రకటనలు నమ్మి ఆ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అమాయకులు వీళ్ళు. ఇలా ఉద్యోగాల కోసం అప్లై చేసేవారిని తొలుత టూరిస్ట్ వీసా ద్వారా కాంబోడియా దేశానికి రప్పిస్తారు దొంగ ఏజెంట్లు. తర్వాత మనిషిని ఏమార్చడానికి తొలుత స్టార్ హోటల్లో బస ఏర్పాటు చేయడం, అధునాతన భవనాల్లో డిన్నర్ ఏర్పాటు చేయడం లాంటివి చేస్తారు. దీంతో మంచి కంపెనీలోని జాబ్ వచ్చిందని జనాలు భ్రమపడతారు. అయితే ఓ 2 రోజుల తర్వాత కానీ అసలు విషయం బోధపడదు. ఇందులో ఎంత పెద్ద స్కామ్ ఉందో అర్థం కాదు. ఇలా డేటా ఎంట్రీ జాబ్స్ కోసం రిక్రూట్ చేసిన ఇతర దేశస్తులను తొలుత కాంబోడియా రాజధానికి తరలిస్తారు. అక్కడి నుంచి దాదాపు 300 నుండి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కంపెనీలో పోస్టింగ్ ఇస్తారు. బస్సుల్లో వారిని అక్కడికి చేరుస్తారు. కంపెనీకి అటాచ్ అయిన క్వార్టర్స్లోనే ఉద్యోగుల బస ఉంటుంది. అయితే ఇక్కడే పెద్ద తిరకాసు ఉంది. ఒకసారి క్వార్టర్స్లో అడుగుపెట్టిన ఉద్యోగి ఇక బయటకు వచ్చే అవకాశం ఉండదు. ఉంటే తాను ఆఫీస్లో ఉండాలి లేదా క్వార్టర్స్లోనే ఉండాలి అంతే. అంటే అన్అఫీషియల్గా ఆ వ్యక్తిని వారు కిడ్నాప్ చేశారనమాట. అతనికి పాస్పోర్ట్తో పాటు వీసా కూడా తీసేసుకుంటారు. అలాగే వీళ్ళని కాపు కాయడానికి హై అండ్ సెక్యూరిటీ ఉంటుంది. ఏదైతేనే ఉద్యోగం అయితే ఇచ్చారు కదా అని మనిషి అక్కడ రాజీ పడిపోతాడు. తీరా ఆఫీసులో జాబ్ రోల్ గురించి తెలియజేశాకే కంగుతిండం మనవారి వంతు అవుతుంది. తమ జాబ్లో భాగంగా నకిలీ ఫేస్బుక్ ప్రొఫైల్స్ తయారు చేసి భారతదేశంలో తమ ఫ్రెండ్స్కి మెసేజ్లు పెట్టి డబ్బులు లాగమంటారు. కొత్త ఫేస్బుక్ ప్రొఫైల్స్ తయారు చేయమంటారు. వాటి ద్వారా అమ్మాయిలుగా నటిస్తూ జనాలకు వలవేయమంటారు. అలాగే లాటరీ తగిలిందని చెప్పి టెలిగ్రాముల ద్వారా ఇండియన్ ఫోన్ నెంబర్లకు మెసేజ్లు పంపంటారు. అది కుదరకపోతే వాట్సాప్ ద్వారా జాబ్ ఆఫర్స్ ఇస్తున్నామని నమ్మబలకమంటారు. ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ ఇలా ప్రతి యాప్కి ఆయా దొంగ కంపెనీలో ఒక్క విభాగం ఉంటుంది. అలాగే తమ ఉద్యోగుల్లో అమ్మాయిలు ఉంటే వారి చేత న్యూడ్ కాల్స్ చేయించి అవతల వ్యక్తులని డబ్బులు గుంజుతుంటారు. ముఖ్యంగా కస్టమ్స్ ఆఫీసర్స్ అవతారం ఎత్తి డబ్బులు లాగడం, వీలైతే పోలీసుల అవతారం ఎత్తి కూడా జనాలు భయపెంచడం ఈ స్కామర్లకు కొత్త కాదు. అయితే ఇట్లాంటి స్కాములు చేయాలంటే మాస్ పవర్ చాలా అవసరం. అందుకే ఉద్యోగాలు ఇస్తున్నామని నమ్మబలికి మన భారతీయ నిరుద్యోగుల్ని వాళ్ళ కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేసుకుంటున్నారు. ఇదో ఎత్తుగడ. క్రితం సంవత్సరం మన వాళ్ళ చేతనే సైబర్ ఫ్రాడ్ చేయించి మన దేశస్తుల నుండి దాదాపు 500 కోట్లు కొల్లగొట్టిన గంతా ఈ సైబర్ నేరగాలది. ఇక్కడే అసలే ఏదైతేనే ఉద్యోగంలో చేరాక కానీ అర్థం కానటువంటి ఈ పరిస్థితులే అసలు కారణం అవుతున్నది. 2-3 సంవత్సరాల క్రితం ఈ దొంగ వ్యాపారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక 6 నెలల క్రితం తీగలాగితే డొంకంతా కదిలింది. ముంబైలో ఓ వ్యాపారి సైబర్ నేరస్తుల చేతిలో మోసానికి గురై 60 లక్షలు పోగొట్టుకున్నాక అతని కాల్ లిస్ట్ డేటాను పరిశీలించి కాంబోడియా నుండి తనకు కాల్స్ వచ్చాయని నిర్ధారించుకున్నారు పోలీసులు. కాంబోడియాలో మన భాష వచ్చేవాళ్ళు ఎవరు ఉంటారని ఆరా తీసి స్టింగ్ ఆపరేషన్ జరిపితే కానీ అసలు విషయం వెలుగులోకి రాలేదు. ప్రస్తుతం 5,000 మంది పైన అబ్బాయిలు, అమ్మాయిలు కాంబోడియా, ఫిలిప్పైన్స్ లాంటి దేశాల్లో చిక్కుకుని సైబర్ మాఫియా చేతిలో చిత్రహింసలు పడుతున్నారు. కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. ఈ మధ్య ఈ విషయాన్ని భారత ప్రభుత్వం కొంత సీరియస్గా తీసుకుంది. కాంబోడియా ఎంబసీతో మాట్లాడి సంబంధిత దొంగ కంపెనీలపై రైడ్స్ చేయించి 250 మంది భారతీయులకు విముక్తి కల్పించింది. కొన్ని పత్రికలు అయితే కేవలం 75 మందికి విముక్తి కలిగిందని రాశాయి. అయితే ఇంకా విముక్తి పొందాల్సిన వాళ్ళు వేలాది మంది ఉన్నారు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే ఆ సైబర్ మాఫియాదారులకు అండగా అక్కడ ప్రభుత్వంలో కొందరు బడా వ్యక్తులు, అలాగే ధనవంతులైన బిగ్ షాట్స్ కూడా అండగా ఉన్నారట. అందుకే మన వాళ్ళని ట్రేస్ చేయడానికి, అలాగే ఈ మాఫియాకి అడ్డుకట్ట వేయడానికి తీసుకోవాల్సిన చర్యలు ఆలస్యం అవుతున్నాయి. మనోళ్ళు మాత్రం అక్కడ జీవోత్సవాలాగే బతుకుతున్నారు. కేవలం భారతదేశం ఒకటే కాదు, బంగ్లాదేశ్, బర్మా, నేపాల్, శ్రీలంక, ఆఫ్రికా లాంటి దేశాల నుండి కూడా అమాయకులు ఈ దొంగ కంపెనీలు రిక్రూట్ చేసుకోవడం మొదలుపెట్టినాయి.